దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకి సంబంధించినటువంటి చర్చ ఆసక్తికరంగా మారుతుంది. ఎవరు ఊహించని విధంగా జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడం, ఆయన రాజీనామాని వెంటనే ఆమోదించడం, ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రణాళికని అనౌన్స్ చేయడం, ఆల్రెడీ ఎన్నికల అబ్జర్వర్స్ నియామకాలు అన్నీ పూర్తి చేయడం అనేది చూస్తే కేంద్రం దూకుడుగా ఈ విషయంలో వ్యవహరిస్తుందని ఎవరికైనా అర్థమవుతుంది. అదే క్రమంలో ఉపరాష్ట్రపతి సీట్లో ఎవరు కూర్చుంటారనేటువంటి చర్చ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకి ఈసారి బీజేపీ ప్రాధాన్యం ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు బరిలో నిలుస్తారనేటువంటి అంశం పైన ఎవరి అంచనాలను వాళ్ళు వేస్తున్నారు. ఇందులో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి పేరు డాక్టర్ కె లక్ష్మణ్. బీజేపీలో చాలా సీనియర్ నేతగా పేరున్నటువంటి వ్యక్తి. గతంలో 1999లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలానే తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. గతంలో కూడా 2 రాష్ట్రాలు అంటే ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు కేంద్రంలో ఒక కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు. ఓబీసీ మోర్చా, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. సో పార్టీలో బీసీ నాయకులకు ఇచ్చేటువంటి ప్రాధాన్యం అనేది బీజేపీ పదే పదే చెప్తుంది. కాబట్టి ఆ యాంగిల్లో చూసినప్పుడు డాక్టర్ లక్ష్మణ్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి పార్టీకి సంబంధించి ఎలక్షన్ కమిటీలో కూడా ఆయన మెంబర్గా ఉన్నారు. కేవలం 11 మంది మాత్రమే ఈ ఎలక్షన్ కమిటీలో మెంబర్స్గా ఉంటారు. ఆ 11 మందిలో డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ఒకరు. అమిత్ షా, నరేంద్ర మోడీ, అలానే కీలకమైనటువంటి జేపీ నడ్డా ప్రస్తుత అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా కీలకమైన నేతలు ఉండేటువంటి ఒక స్టీరింగ్ కమిటీ లాంటిది అది. అలాంటి దానిలో డాక్టర్ కె లక్ష్మణ్ దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరొక ముఖ్యమైనటువంటి పదవి, ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి అక్కడ ఏకగ్రీవంగా రాజ్యసభకి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా రాజ్యసభకి ఎన్నికయ్యారు. 2022లో ఎన్నికయ్యారు. 2028 వరకు ఆయన పదవీ కాలం ఉంది. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు డాక్టర్ కె లక్ష్మణ్ గురించిన చర్చ ఎక్కువగా నడుస్తుంది. దానికి కారణం ఏంటంటే ఉపరాష్ట్రపతి పదవిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఎవరిని లిస్ట్ అవుట్ చేయాలనుకునేటువంటి క్రమంలో షార్ట్ లిస్టెడ్ పేరులో ఈయన పేరు కూడా ఉంది అనేటువంటి ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక బీజేపీ ఐడియాలజీకి బాగా దగ్గరగా ఉన్నటువంటి నేతలని ఆ పదవికి తీసుకోవాలి. ఎందుకంటే జగదీప్ ధన్ఖడ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఆయన చీఫ్ జస్టిస్గా వెస్ట్ బెంగాల్లో చేసినటువంటి వ్యక్తి. ఆయన న్యాయ కోవిదుడు అనే ఉద్దేశంతో ఒక అవకాశం ఇచ్చారు. కానీ కారణాలు ఏవైనా కానీ ఆయన ఎగ్జిట్ అయ్యారు. కాబట్టి ఈసారి తీసుకునేటువంటి నిర్ణయం పార్టీకి ప్రయోజనకరంగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తున్న నేపథ్యంలో డాక్టర్ కె లక్ష్మణ్ ప్రొఫైల్ ఇప్పుడు హై ప్రొఫైల్గా మారుతుంది. హై లిస్టెడ్ నేమ్ కింద వినిపిస్తోంది. ఆయన కెరీర్ని చూస్తే కనుక ఏబీవీపీ విద్యార్థి సంఘంలో ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి. వివిధ పదవులు అలంకరించారు. వివిధ సందర్భాల్లో పార్టీ చేసినటువంటి ఉద్యమాల్లో అండగా నిలిచారు. పూర్తిగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని వంట పట్టించుకున్నటువంటి వ్యక్తి. పైగా రాజ్యసభలోనే ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే రాజ్యసభ చైర్పర్సన్గా వ్యవహరించేటువంటి అవకాశం ఉపరాష్ట్రపతికి ఉంటుంది. కాబట్టి రూల్ పొజిషన్స్, ప్రొసీడింగ్స్ వీటన్నిటిపైన కూడా అవగాహన ఉంటుంది. సో బీజేపీకి ఒక కీలకమైనటువంటి అవకాశం కింద మనం చూడాల్సి ఉంటుంది అనేటువంటి ఆలోచన, అంచనా కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన నేతృత్వం వహిస్తున్నారు కాబట్టి, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఉత్తరప్రదేశ్ నుంచి మరొకరికి ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బండారు దత్తాత్రేయ పేరు, కానీ ఆయన వయసు రీత్యా, వయోభారం రీత్యా కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి రాజ్యసభ చైర్మన్గా ఆయన వ్యవహరించడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం అవుతుంది. మరికొన్ని పేర్లు గతంలో పార్టీలకి అంటే బీజేపీకి సంబంధించినటువంటి కీలక పాత్ర పోషించినటువంటి నాయకుల పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులకి గవర్నర్లుగా అవకాశం కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ కల్పించింది. వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా చేసిన తర్వాత తెలుగు వ్యక్తి మరొకరికి ఎవరికైనా ఛాన్స్ వస్తుందంటే అది ఒక బీసీ నాయకుడిగా, సామాజిక ఈక్వేషన్స్ కూడా కలిసి వస్తాయి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. డాక్టర్ కె లక్ష్మణ్ పేరు వినిపిస్తుంది. కేవలం 15 రోజులు మాత్రమే సమయం ఉండొచ్చు. బహుశా 15 రోజులు 20 రోజుల్లోనే ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని చెప్పని భావిస్తున్నారు. కాబట్టి దీనిపైన అతి త్వరలోనే క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఒకవేళ లక్ష్మణ్కి అవకాశం ఇస్తే వెంకయ్యనాయుడు గారి తర్వాత ఉపరాష్ట్రపతి స్థానంలో కూర్చున్నటువంటి మరొక తెలుగు వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. అలానే లక్ష్మణ్కి పార్టీతో ఉన్నటువంటి అనుబంధం, ఆయనకి ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి బాధ్యతలు, ప్రస్తుతం ఉన్నటువంటి పదవులు, వీటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఎక్కువ శాతం అవకాశాలు ఆయనకే ఉన్నాయనేటువంటి ప్రచారం ఢిల్లీ వర్గాల్లో ఎక్కువగా సాగుతోంది.